బ్రాహ్మణ సమాజం ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలపై విజయవాడలో నిర్వహించిన మేధావుల ఆత్మీయ చర్చాగోష్ఠిలో పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీవేద విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో ఐలాపురం హోటల్లో జరిగిన ఈ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన మేధావులు పాల్గొన్నారు. సీనియర్ విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, న్యాయవాదులు, వైద్యులు, ప్రొఫెసర్లు, వేద పండితులు, పాత్రికేయులు, సామాజికవేత్తలు, రాజకీయ ప్రముఖులు హాజరై బ్రాహ్మణ వర్గం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. బ్రాహ్మణులకు రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల సామాజిక, ఉద్యోగ, ఆస్తుల పరిరక్షణ వంటి అంశాల్లో అన్యాయం జరుగుతోందని వక్తలు అభిప్రాయపడ్డారు. దాంట్లో కనుక మనం స్పేస్ కనుక బ్రాహ్మణ సమాజానికి ఉంటే ఖచ్చితంగా ఒకటి కాకపోతే ఈయన ప్రవేశపెట్టేటువంటి 21 అంశాల్లో ఎక్కువ భాగానికి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్వం ఆంధ్రప్రదేశ్ చరిత్ర కానీ ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం తీసుకురావడం కోసం పనిచేసినటువంటి నాయకుల యొక్క చరిత్ర కానీ తెలుసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర శాసనసభలో 50 మందికి పైగా శాసనసభ్యులు ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు, రాజ్యసభలో ఉన్నారు అని అంటే మీరు చరిత్ర తెలుసుకున్నాం ఒకసారి ఎంతమంది మనకు స్ట్రెంగ్త్ ఉండేది ఆ రోజుల్లోనే. అది రాను స్వాతంత్ర అనంతరం తగ్గిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో తిరిగి బ్రాహ్మణ సామాజిక వర్గానికి పూర్వ వైభవం రావాలి అనే ఉద్దేశంతో ఒక పక్క శ్రీపాదరావు గారు కానివ్వండి, ఒక పక్క ద్రోణరావు సత్యనారాయణ గారు ఉండి, ఒక పక్క అరుణ్ కుమార్ గారు కానివ్వండి, విజయవాడలో 2009లో నేను పోటీ చేయడానికి, 2004లో ఉడా చైర్మన్ అవడానికి ఇది బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రతినిధులుగా తయారు చేసినటువంటి ఉండాలి అని కోరుకున్నటువంటి ఏకైక లీడర్ ఎవరు అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఒక రక్షణ కవచంలాగా ఉండే విధంగా ఆల్రెడీ మా పెద్దలతో మాట్లాడాము, నేను రఘుపతి గారు, వాళ్ళు కూడా సూత్రప్రాయంగా అంగీకరించారని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తాను. అది ప్రధానంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో కార్పొరేషన్ ఇచ్చిన డబ్బులు లేవు, నువ్వు గట్టిగా అడుగు, మాట్లాడుకుంటున్నావు. బయట ఏమనుకుంటారంటే ఏముంది, ఇద్దరు ఉన్నారు, ఏం చేశారా, మనకేం చేశారా, చాలా తేలిక. ఏం చేయటం అంటే ఎవరికి ఏం చేసాం, ఎంతమందికి ఇవాళ ఒక లిస్టు చేస్తే బోల్డ్ అంతమందికి. ఇవాళ ఎన్నో సంఘాలు ఉన్నాయి ఇక్కడ. నేను బయలుదేరి డిప్యూటీ స్పీకర్గా బయలుదేరి తిరుపతి బయలుదేరితే ఒకసారి ఒంగోలు లాగేవాడిని, అదే పనిగా. ఆ ఒంగోలు లాగితే అక్కడ ఎస్పీ గారు, కలెక్టర్ గారు వాళ్ళు వచ్చేవాళ్ళు ప్రోటోకాల్గా. మన బ్రాహ్మణ సేవా సంఘ ప్రతినిధులు అందరూ కూడా సంఘాల వాళ్ళని పిలిచి వాళ్ళకు ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ అక్కడే వాళ్ళకి ఇచ్చి దాని మీద మేము ఫాలోఅప్ చేసి ఐటెడ్ చూసేవాళ్ళం. ఒకసారి నెల్లూరు ఆగేవాడు, ఒకసారి గూడూరు ఆగేవాడు. అంటే అధికారాన్ని ఏ రకంగా ఉపయోగించాలో, ఎంతమందికి చేయాలో అంతమందికి చేస్తాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మనం చేసేది గొప్ప విషయం కాదు. వాళ్ళ లీడర్స్ అంటే ఒక పొలిటికల్ లీడర్స్ కాదు, మీరు అందరూ కూడా లీడర్సే. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క దాంట్లో లీడరే. ఒక బ్రాహ్మడు అనేవాడు ఒక దిక్సూచి, సమాజానికి ఒక దిక్సూచి లాంటి వాడు.